नमस्करोमि अनाकुलं गोकुलमुल्ललासायत्पालितं नित्यमनाविलात्मा तस्मै नमो नीरदनीनभासे कृष्णाय कृष्णारमणप्रियाय अपि त्रैलोक्या बहिरुल्लसन्ति तमोहरन्ति मुहुरान्तरञ्च दिश्यादृशन्नो विशदां जयन्ति मध्वस्य कीर्तिर्दिननाथदीप्तिम् तमोनुदानन्दमवापलोकस्तत्त्वप्रदीपाकृतिगो गणेन यदास्य शीतांशुभुवा गुरुस्तान् त्रिविक्रमार्यान् प्रणमामि वर्यान् मुकुन्द भक्त्यै गुरुभक्तिजायै सतां प्रसक्त्यै च निरन्तरायै गरीयसीं विश्वगुरोर्विशुद्धां वक्ष्यामि वायोरवतारलीलाम् तां मन्त्रवर्णैरनुवर्णनीयां शर्वेन्द्रपूर्वैरपि वक्तुकामे संक्षिप्नुवाक्ये मयि मन्दबुद्धौ सन्तो गुणाढ्याः करुणां क्रियासुः उच्चावचायेन समस्तचेष्टाः किं तत्र चित्रं चरितं निवेद्यम् किन्तुत्तमश्लोकशिखामणीनां मनोविशुद्ध्यै चरितानुवादः चित्रैः पदैश्च गम्भीरैः वाक्यैर्मानैरखण्डितैः गुरुभावं व्यञ्जयन्ति भाति श्रीजयतीर्थवाक् नौमिन्यायसुधातिकृज्ये मुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिनवजो वेदवेत्ता गुरुवर्पिता किलः सत्याधीशो त्मां निर्जिता शेषमायभूत् सत्यधीरकराब्जोत्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तं निकृन्ततु विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिचन्दिरं दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे सत्याभिघ्नकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञैः च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे विद्यापीठविधातारं विद्यावारिधिचन्द्रं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीगुरुभ्यो नमः మధ్వ నవరాత్రి ఉత్సవములను జరుపుకుంటూ ఉన్నాం. అందులోనూ పాడ్యమి నుండి నవమి వరకు మాధ్వులకు చాలా విశేషమైనటువంటి రోజులు. మధ్వాచార్యుల వారి విశేషమైనటువంటి ఉత్సవాన్ని, ముఖ్యంగా వారి చరిత్రను వినడం మన సంప్రదాయం. దానికి అనుగుణంగానే ప్రతి ఊర్లోనూ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్ ముఖాంతరంగా ఒక 3 రోజులైన హరిగురువుల అనుగ్రహంతో లోకానికి విశ్వానికి గురువులైనటువంటి విశ్వగురువులైనటువంటి మధ్వాచార్యుల వారి చరిత్ర, మూల రూపం యొక్క చరిత్ర, మొత్తానికి వాయుతత్వాన్ని గురించి మనం తెలుసుకోవాలి. మధ్వ విజయ ప్రారంభంలో మొట్టమొదట నారాయణుడికి నమస్కారాన్ని చేసి, ఎటువంటి నారాయణుడు అంటే రమావాయువాది దేవతలకు కూడా స్వామి అయినటువంటి భగవంతుణ్ణి నమస్కరించి 2వ శ్లోకంలో శ్లేషము అని, అంటే ఒక అర్థం వేదవ్యాస పరంగా, 2వ అర్థాన్ని శ్రీకృష్ణుడి పరంగా వ్యాఖ్యానం చేసి విశ్వగురువులైనటువంటి మధ్వాచార్యుల వారి కీర్తి అది విశ్వవ్యాప్తమవుతూ ఉన్నది. త్రిలోక్యాహ బహిరుల్లసంతి, 3 లోకముల కంటే కూడా అది బయట ఆచార్యుల వారి కీర్తి అది వ్యాపిస్తూ ఉన్నది అని చెప్పి తర్వాత తమకు గురువులైనటువంటి త్రివిక్రమ పండితాచార్యుల వారిని లోకానికి తత్వప్రదీపికనిచ్చినటువంటి మహానుభావులు అని చెప్పి ఈ గురువుల చరిత్రను ఎందుకు తెలుసుకోవాలి అంటే, ముకుంద భక్తి గురుభక్తి జాయి, గురుభక్తి ఉంటేనే ముకుంద భక్తి కలుగుతుంది, లేకపోతే లేదు. అందువల్ల ఆ భగవద్భక్తి కొరకు ఆ భగవంతుణ్ణి ప్రతిపాదించినటువంటి ఆచార్యుల వారి, మధ్వాచార్యుల వారి చరిత్ర మనకు అనివార్యము. గరీయసీం విశ్వగురోర్ విశుద్ధాం, అతి శుద్ధమైనటువంటి చరిత్ర, చాలా విస్తారమైనటువంటి గురుభూతమైనటువంటిది.
అటువంటి వాయుదేవుల వారి యొక్క అవతార లీలలను చెబుతాను అని చెప్పేసి తర్వాత ఒక మాటను చెబుతారు. తాం మంత్రవర్ణైరనువర్ణనీయాం శర్వేంద్ర పూర్వైరపి వక్తుకామి. శర్వ అంటే రుద్రదేవుల వారు, ఇంద్ర, వీళ్లే మొదలైనటువంటి దేవతలు చెప్పాలి. అటువంటి చరిత్ర ఎందువల్ల అంటే తాం మంత్రవర్ణైరనువర్ణనీయామని చెబుతారు. మంత్రవర్ణములు అంటే వేద శాఖలు. అటువంటి బళిక్థా దద్దభూషేదాయిదర్శతం భూషన్నయోధి బభ్రుషు నమ్రతే తాం సుతే కీర్తిం మగవన్మహిత్వా విష్ణోః పదే పరమే మధ్వ ఉత్సహ విద్వాన్ మద్ద ఉద్యవహార దృశేకం మొదలైనటువంటి వేద మంత్రములన్నీ కూడాను వాయుదేవుల వారిని అర్థాత్ మధ్వాచార్యుల వారిని వర్ణిస్తూ ఉన్నాయి. అందువల్ల వేదముల ద్వారా వర్ణించబడేటువంటి మధ్వాచార్యుల వారి యొక్క చరిత్రను కాని వారి యొక్క మహిమను కాని దేవతలు వర్ణించాలి తప్ప మానవులకు అది సాధ్యపడదు. ఇది ఎవరు చెప్పినటువంటి మాట? 16 సర్గలు వారి చరిత్రనే చెప్పడానికి ఉద్యుక్తులైనటువంటి నారాయణ పండితాచార్యుల వారు చెప్పినటువంటి మాట. ఇదే మాటనే కాదు, తర్వాత 10వ సర్గంలో ఒక మాటను వారే చెబుతారు. ఏమని అంటే భువనాద్భుతమధ్వచేష్టితం న వదేమాపి సురాయుషా వయం అని. ఈ లోకంలోనే అద్భుతమైనటువంటి చరిత్ర గల మధ్వాచార్యుల వారి చరిత్రను నా వదేమాపి సురాయుషా వయం, దేవతల ఆయుష్ను మనం తీసుకున్నా కూడా మనం పూర్తిగా వర్ణించలేము అన్నటువంటిది. ఇది అందరికీ కూడా మధ్వాచార్యుల వారి శిష్యులకు అనుభవ సిద్ధమైనటువంటి మాట. అదే విధంగా 16వ సర్గంలో ప్రారంభంలోనే ఒక మాటను చెబుతారు. సాధుభ్యో మధుమతనంగ్రిభక్తి భాగ్య శ్రౌతేభ్యో వితతమతేర్మహానుభావం వేదాంతం స్వయమివ బంధమోక్షమూలం వ్యాచష్ట స్ఫుటమత కోపి విదోత్ర. ఒక పండితుడు తాను మధ్వాచార్యుల వారిని చరిత్రను చెప్తూ, ఎటువంటిది మధ్వాచార్యుల వారి చరిత్ర అంటే వేదాంతం స్వయమివ బంధమోక్షమూలం అని చెబుతారు. అంటే వేదాంతం ఏ విధంగా మన ఈ సంసార బంధనాన్ని నివృత్తి చేస్తుంది, ఆ విధంగా ఈ మధ్వాచార్యుల వారి చరిత్ర కూడా సంసార బంధనాన్ని నివృత్తి చేస్తుంది. అందువల్ల ఇది అవశ్యంగా మనం తెలుసుకోవలసినటువంటిది. ఏం తెలుసుకోవాలి, ఎక్కడి నుండి ప్రారంభం చేసి ఎక్కడి దాకా తెలుసుకోవాలి అన్నటువంటి ప్రశ్న మరొకటి ఉన్నది. కొని ఎక్కడి నుండి ఎక్కడి దాకా తెలుసుకోవాలి అన్నటువంటి మరొక ప్రశ్న. దానికి ఉచ్చావచాయేన సమస్త చేష్టాః కిం తత్ర చిత్రం చరితం నివేద్యం కింతోత్తమ శ్లోక శిఖామణీనాం మనోవిశుద్ధ్యై చరితానువాదః. ఉన్నతమైనటువంటి పనులు, అవచాహ చాలా చిన్నదైనటువంటి పనులు, ఆ అన్నీ కూడాను అంటే చాలా పెద్దదైనటువంటి పని అని లోకంలో ఏదైతే అనిపిస్తుందో ఆ పనులను కూడా చెయ్యాలి అంటే వాయుదేవుల వారే ఉండాలి. అతి చిన్నదైనటువంటి ఒక చిన్న చిన్న గడ్డి పరిచ ఉన్నది, దాన్ని మనం పైకెత్తాలి అన్నా కూడా వాయుదేవుల వారే కావాలి, లేకపోతే అది అవ్వదు. సమస్త చేష్టాహ ఎటువంటివి అంటే ఉచ్చావచాహ, అతి పెద్దదైనటువంటి అతి సూక్ష్మమైనటువంటి పనులన్నీ కూడా ఏ వాయుదేవుల వారు, ముఖ్య ప్రాణదేవుల వారు, ముఖ్య ప్రాణమూర్తి అనుగ్రహం ఉంటేనే, ఆయన నడిపిస్తేనే నడుస్తుందో అందులో కిం తత్ర చిత్రం చరితం నివేద్యం, అందులో ఇది ఆశ్చర్యము అని దేన్ని చెప్పి మనం చెప్పండి. ఏది చెప్పినా కూడా అది
ఇది అద్భుతము, ఇది ఆశ్చర్యము అని చెప్పడానికి వీల్లేదు. అన్ని అద్భుతాలే, అన్ని ఆశ్చర్యాలే. కింటు ఉత్తమ శ్లోక శిఖామణీనాం, ఉత్తమ శ్లోక అంటే అద్భుతమైనటువంటి కీర్తి గల పుణ్యశ్లోకులైనటువంటి వారి చరిత్రను మనోవిశుద్ధ్యై, నా మనస్సు శుద్ధి కొరకు నేను అనువాదం చేస్తాను అని చెప్పేసి చెబుతారు. అన్ని పనులను వాయుదేవుల వారు ఎలా చేస్తారు అన్నటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. శక్తి కావలసినటువంటిది, దాన్ని ముఖ్య ప్రాణమూర్తి ఇస్తాడు. బుద్ధిర్బలం యశోధైర్యం అని మనం చెబుతాము. అందువల్ల అవన్నీ కూడా ముఖ్య ప్రాణమూర్తి అన్నీ కూడా ముఖ్య ప్రాణమూర్తి తాను చేస్తాడు అన్నటువంటి దాన్ని మనకు చెబుతారు. ఇక్కడ ఉచ్చావచాయేన సమస్త చేష్టాహ అని చెప్పేసి అన్నారు. మరి నిజంగా ఇవన్నీ కూడా ముఖ్య ప్రాణమూర్తి చేస్తాడా అంటే దానికి షట్ప్రశ్న ఉపనిషత్తు ఒక మాటని చెబుతుంది. అక్కడ 6 వచ్చి వారు పిప్పలాదుల వారిని ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తే దానికి జవాబులను చెబుతూ వెళతారు. ఏమని అంటే మొట్టమొదట కాత్యాయనుల వారు ప్రశ్నిస్తారు, భగవాన్ కుతోహవా ఇమా ప్రజా ప్రజాయంతే, ఈ ప్రజలు ఎలా జన్మిస్తారు, వీరి యొక్క ఉత్పత్తి ఎలా అన్నటువంటిది మొట్టమొదట వారు పిప్పలాదుల వారి దగ్గరికి వచ్చి 6 ప్రశ్నిస్తారు. సుకేశ అన్నటువంటి పేరు భారద్వాజ గోత్రంలో వచ్చారు. శైబ్య పేరు, సత్యకామ పేరు శైబ్య అన్నటువంటి వంశంలో వచ్చారు. శౌర్యాయణి గార్గ్య గర్గగోత్రంలో వచ్చారు. కౌసల్యశ్చ ఆశ్వలాయన భార్గవో వైదర్భి కబంది పేరు కాత్యాయన గోత్రంలో వచ్చారు. వీరందరూ కూడా బ్రహ్మనిష్ఠులు. అన్వేషమాణాః ఏష వై తత్ సర్వం వక్షతి ఇతి సమిత్పాణయ భగవంతం పిప్పలాదం ఉపసన్నాః, పిప్పలాద ఋషుల వారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అందులో వ్యత్యస్తంగా వారు ప్రశ్నించినా కూడా మొట్టమొదట వారు అడిగినటువంటి ప్రశ్నలను ఒక క్రమంలో చూపించి దానికి జవాబును చెబుతారు. కబంది కాత్యాయన ఉపేత్య పప్రచ్ఛ, కబంది అన్నటువంటి ఋషి తాను వచ్చి కాత్యాయన వంశంలో వచ్చినటువంటి వారు. వీరు 6వ వారు నిజంగా, కానీ వీరి ప్రశ్ననే మొదట చెప్పి ఉపనిషత్తు చెబుతుంది. ఈ ప్రజలందరూ ఎలా జన్మిస్తారు ఏమిటి అంటే, ప్రజాపతి ప్రజలను పాలన చేస్తాడందువల్ల భగవంతుడిని ప్రజాపతి అని పిలిచారు. అతడు ప్రజాకాముడై, అర్థాత్ ప్రజలను సృష్టించాలి అని చెప్పేసి తాను ఆలోచన చేసి మొట్టమొదట సమిథునముత్పాదయతే, 2 ఇద్దరిని, ఒక పురుషుడు మరియు స్త్రీని భగవంతుడే సృష్టి చేశాడు. అది ఎవరు అంటే రయించ ప్రాణంచ, రై మరియు ప్రాణ. రయి అంటే విత్తాభిమానిని అయినటువంటి భారతీదేవి, ప్రాణ అంటే ముఖ్య ప్రాణమూర్తి. వీరు అనేక ప్రజలను సృష్టిస్తారు అని చెప్పేసి భగవంతుడి సంకల్పం. అంటే ప్రజా సృష్టికి వీరిని నిమిత్తం చేస్తూ ఉన్నాడు భగవంతుడు. అందులో ఆదిత్యోహ వై ప్రాణ రయిరేవ చంద్రమాహ, ఈ వాయుదేవుల వారిని సూర్యుడి యందు భగవంతుడు ఉండి దాని ద్వారా సృష్టిని చేయించాలి అని చెప్పేసి, అదే భారతీదేవి రై విత్తాభిమాని అయినటువంటి భారతీదేవిని చంద్రమస్ అర్థాత్ చంద్రుడి యందు ఆ భారతీదేవిని ఉంచి దాని ద్వారా సృష్టి చేయాలి అని చెప్పేసి చెబుతారు. సూర్య చంద్రగతౌ దేవ ససర్జ పురుషోత్తమ, సూర్య చంద్రుల్లో వారిని ఉంచి దాని ద్వారా సృష్టి చేస్తూ ఉన్నాడు భగవంతుడు. ఏమిటి సృష్టికి కారణీభూతమైనటువంటిది ఏమిటి అంటే, మనకు తెలిసినట్టుగా ఉపాదాన కారణం ప్రకృతి అని చెబుతాం.
ప్రకృతి ద్వారా ఇదంతా సృష్టించబడుతుంది అని. మరి ఇక్కడ చూస్తే ముఖ్య ప్రాణమూర్తి భారతీదేవి అని చెప్తూ ఉన్నారు కదా అని అంటే, దానికి చెబుతారు రైర్వా ఏతత్ సర్వం యన్మూర్తం చ అమూర్తం చ. అంటే మూర్త పదార్థములు అమూర్త పదార్థములు అని రెండు విభాగములు. అందులో మూర్త అంటే ఆ మూడింటిని, తేజస్సు, నీరు, అన్నం, ఈ మూడింటిని, పృథివి, ఈ మూడింటిని మూర్త అని శాస్త్రం పిలుస్తూ ఉన్నది. ఎందువల్ల అంటే మూర్తం సదితి సంప్రోక్తం అమూర్తం అసదుచ్యతే అన్నటువంటి శృతి. ఈ శృతిని తత్వోద్యోతంలో ఆచార్యుల వారు ఉదాహరణ చేస్తారు, అన్యత్ర కూడా చేశారు. ఆ విధంగా తేజస్సు పంచమహాభూతముల్లో మొదటిది పృథివి. పృథివి అంటే ఇక్కడ అన్నం అని తీసుకున్నారు. రెండవది నీరు, మూడవది తేజస్సు. ఈ మూడింటికి భారతీదేవి తాను అభిమానిని. ఏతత్ సర్వం యన్మూర్తం అమూర్తంచ, అమూర్తమైనటువంటివి అది వాయు, ఆకాశ, మిగిలిన అన్ని తత్వములు, ఇవన్నీ కూడాను ఇది అమూర్తము అని పిలువబడుతుంది. దీనికి వాయుదేవుల వారు అభిమాని దేవతలు. అందువల్ల ఈ ప్రకృతి యందు వారి స్వరూపాలను భగవంతుడు అక్కడ పెట్టి, అర్థాత్ ఉపాదాన కారణంలో వారిని పెట్టి, ఎందుకంటే జడమైనటువంటి దానికి స్వయం ప్రవృత్తి ఉండదు. ఎక్కడైనా కూడా చేతనుడు లేనిదే జడమైనటువంటిది తాను ప్రవృత్తిని చెందుతుంది అని ఎక్కడా లేదు. అందువల్ల ఆ ప్రవృత్తి కొరకు భగవంతుడు వీరిద్దరినీ కూడా మూర్త మరియు అమూర్త మొదలైనటువంటి పదార్థముల యందు భగవంతుడు వారిని ఉంచి వారిలో తను ఒక రూపంతో ప్రవేశిస్తాడు. ఈ విధంగా ప్రవేశించిన తర్వాత ప్రాచ్యాః ప్రాణాః తథా ఇంద్రాద్యాః దక్షిణశ్చ యమాదయః అథ ఆదిత్యః ఉదయం యత్ ప్రాచీన్ దిశం ప్రవిశతి తేన ప్రాచ్యాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే. వీరు సూర్యుడు ఉదయించేటప్పుడు సూర్యాంతర్యామిగా వాయుదేవుల వారు కూడా ఉన్నారు. వారేం చేస్తారు అంటే ఉదయించేటప్పుడు ప్రాచీ దిక్కు యందు ఉన్నటువంటి సకల జీవరాశులను, వారి వారి ప్రాణాలను సంరక్షించేటువంటి దేవతలు ఆ దిక్కుల్లో ఉన్నారు. ఒక్కొక్క దిక్కులో, దిక్కు అంటే దిక్కు విదిక్కు రెండింటిని కూడా మనం తీసుకుంటాము. ఆ విధంగా దిక్కు మరియు విదిక్కులను తీసుకున్నప్పుడు దానికి ఒక్కొక్క చోట ఒక్కొక్కరు అభిమాని దేవతలు. పూర్వానికి పూర్వము, పూర్వ ఆగ్నేయము అని రెండింటిని, అక్కడ శచి ఇంద్రుడు మరియు శచి, అదేవిధంగా అగ్ని మరియు స్వాహ, వీరు పూర్వ దిక్కులో ఉండి ప్రజలను సంరక్షిస్తారు. అదేవిధంగా దక్షిణానికి వచ్చేటప్పటికి దక్షిణ మరియు నైరుత్యం యమ, శ్యామల, నిరుతి, దీర్ఘగ్రీవ అని, పశ్చిమానికి మరియు వాయవ్యానికి వరుణ, గంగా, వాయు తత్పత్ని, ఉత్తరానికి మరియు ఈశాన్యానికి చంద్ర, తార, ఈశాన తత్పత్ని, ఊర్ధ్వ దిక్కు పైన ఊర్ధ్వాయ దిశ అని సంధ్యావందనంలో చెప్తాం కదా, అక్కడ గరుత్మంతుడు, సౌపర్ణి, కామ, రతి అని, అదేవిధంగా అధో దిశలో శేషవారుణి, మిత్ర, చేతి అని, అదేవిధంగా మధ్య భాగంలో వినాయక తత్పత్ని, వివస్వాన్, సంజ్ఞ అన్నటువంటి దేవతలు ఉండి ప్రజలను సంరక్షిస్తూ ఉంటారు. ఉపనిషత్తు చాలా దీర్ఘంగా చెబుతుంది. మరి ఇంతమంది యందు వాయుదేవుల వారే ఉండి వారికి శక్తినిచ్చి వారి ద్వారా ప్రజల సంరక్షణను చేసేటువంటి బాధ్యతను తీసుకున్నటువంటి వారు ఇద్దరు, వాయు మరియు భారతీదేవి. ముఖ్య ప్రాణమూర్తి మరియు అతడి పత్ని అయినటువంటి భారతీదేవి. తేన ప్రాచ్యాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే యద్ దక్షిణాం యత్ ప్రతీచీం యదుదీచీం యదదో యదూర్ధ్వం యదంతరాదిశో యత్ సర్వం ప్రకాశయతి తేన సర్వాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే అని ఉపనిషత్తు చాలా అద్భుతంగా చెబుతుంది. ఈ విధంగా ఉండి దేవతలను నియమనం చేసి వారి ద్వారా ప్రజా సంరక్షణను చేసేటువంటి బాధ్యత అది ముఖ్య ప్రాణమూర్తికి.
మరియు భారతీదేవికి ఉన్నది. తరువాత వారే మరొక చోట కూడా ఉన్నారు అని చెబుతారు. భగవంతుడికి సంవత్సరము అని పేరు. సంవత్సరంలో కాలనియామకుడిగా భగవంతుడున్నాడు అన్నటువంటిది. దానికి 2 అయనములు, దక్షిణాయనము, ఉత్తరాయణము అని. మొన్ననే ఉత్తరాయణం ప్రారంభమైంది. 6 నెలల వరకు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనము అని చెప్పేసి ఇందులో కూడాను విభాగాన్ని చేసి మనకు చెబుతారు. ఉపనిషత్తే చెబుతూ ఉన్నది. అదేమిటి అంటే కాలం లేకపోతే ఎక్కడ సృష్టి చేయాలి అన్నటువంటి ప్రశ్న వస్తుంది. అందువల్ల కాల నియామకుడు, సంవత్సర నామకుడు, సమ్యక్ వసతి అని నిష్పత్తిని చెప్పి సంవత్సర నియామకుడు భగవంతుడు, కాల నియామకుడు భగవంతుడు. అతడిని, ఆ ప్రజాపతిని సంవత్సర అని పిలుస్తారు. ఆ కాలంలో ప్రారంభంలో 2 విభాగాలను చేస్తారు. అది ఉత్తరాయణము మరియు దక్షిణాయనము అని చెప్పేసి. దక్షిణాయనానికి భారతీదేవి తాను అభిమాన్య దేవత. ఆ దక్షిణాయన దానికి చంద్ర అంటే సూర్యుడి యందు ఏ విధంగా ముఖ్య ప్రాణమూర్తి ఉన్నాడో అదే విధంగా భారతీదేవి తాను చంద్రుడి యందు ఉన్నది అన్నటువంటి దాన్ని కూడా ఉపనిషత్తు చెబుతుంది. సూర్యుడి యందు ఉండి తాపన, శోషణ, పాచన మొదలైనటువంటి శక్తి అంతా కూడా ఇచ్చేటువంటి వాడు ముఖ్యంగా స్వతంత్రుడైనటువంటి భగవంతుడు. అవాంతర కారణం వాయుదేవుల వారు, అల్ప కారణం సూర్యుడు అని విభాగాలను చేసి ఉపనిషత్తు చెబుతూ ఉన్నది. ఏ విధంగా సూర్యాంతర్గత వాయుదేవుల వారు, అదే విధంగా రాత్రి యందు చంద్రుడి యందు భారతీదేవి యొక్క సన్నిధానం ఉన్నది. దాని ద్వారా ఓషధి వనస్పతులన్నీ కూడా దానికి అభిమాని చంద్రుడు అని చెబుతాం. ముఖ్యంగా చంద్రుడికి ఆ శక్తినిచ్చి, చంద్రుడిని ప్రేరణ చేసి, ఆ చంద్రుడి ద్వారా కార్యాన్ని చేయించేటువంటి అభిమానిని దేవత ఆమె భారతీదేవి వాయుపత్ని. అందువల్ల ఇక్కడ ఈ ఉత్తరాయణం, దక్షిణాయనము అని 2 మార్గాలు. ఆ దక్షిణాయన మార్గం ద్వారా వెళితే చంద్రలోకానికి వెళతాము. అదే విధంగా పితృయాణం ద్వారా వెళితే అది దీనికే పితృయాణ అని కూడా పేరు, మరొక పేరు ఉన్నది. అదే విధంగా మోక్షము, జ్ఞాన, భక్తి, వైరాగ్య, హరిప్రీతి మొదలైనటువంటివన్నీ కూడాను అది ఉత్తరాయణం ద్వారా వెళ్ళి వాయుదేవుల వారి అంతర్యామి అయినటువంటి భగవంతుడి ఉపాసన ద్వారా చేస్తే మనకు లభిస్తుంది అని చెబుతారు. మరి దక్షిణాయనం ద్వారా చంద్రలోకానికి వెళ్ళేటువంటి వారు సౌభాగ్యం, సంపదలు, సమృద్ధి మొదలైనటువంటివన్నీ కూడా వాటిని అపేక్షించి దక్షిణాయనంలో చంద్రలోకానికి వెళ్ళేటువంటి వారు తాము చేసుకునేటువంటి సాధనము. ఈ విధంగా వీటిని అపేక్షించి స్వవీతమైనటువంటి కార్యాలను ఎవరైతే యజ్ఞయాగాదులను చేస్తారు, అన్నదానాదులను చేస్తారు, ఇవన్నీ కూడాను చేసినటువంటి వారు పితృయాణ మార్గం ద్వారా భారతీదేవి ద్వారా నియమ్యమైనటువంటి చంద్రలోకానికి వారు వెళతారు. వెళ్ళినటువంటి వారు మళ్ళీ సంసారానికి తిరిగి వస్తారు. కానీ ఆదిత్య నియామకుడైనటువంటి ముఖ్య ప్రాణమూర్తి ఆ ఆదిత్య లోకానికి వెళ్ళేటువంటి వారు ఉత్తరాయణ మార్గం ద్వారా వెళతారు. అక్కడ అది దేవతాగమ్యమైనటువంటిది, దేవయానము అని కూడా పిలుస్తారు. ఆ మార్గానికి వాయుదేవుల వారు అభిమాని దేవతలు. ఆ వాయుదేవుల వారు ఇవే కర్మలను, యజ్ఞయాగాది కర్మలను కానీ, తీర్థయాత్ర, దానము, అన్నదానము మొదలైనటువంటివి, అన్నఛత్రాలను కట్టించడము, మఠ మందిరాలలో మనం భోజనాలను అన్నీ కూడాను ఇది నిష్కామంగా చేస్తే, ఏ అపేక్ష లేదు, కేవలం భగవత్ ప్రీతి కొరకు నేను చేస్తాను, దీని ద్వారా నాకు జ్ఞానభక్తాదుల అభివృద్ధి కావాలి అని ఇష్టాపూర్తాదులను ఎవరైతే చేస్తారో వారు
ముఖ్యంగా ఇంద్రియ నిగ్రహ రూపమైనటువంటి తపస్సు, ఆ తపస్సు అదే విధంగా నానా విధమైనటువంటి బ్రహ్మచర్యాది వ్రతములను పరిపాలన చేస్తూ భగవంతుణ్ణి శ్రద్ధగా ఆరాధన చేస్తూ సూర్యుడు, సూర్యాంతర్యామి అయినటువంటి వాయుదేవుల వారు, వాయుదేవుల అంతర్యామి అయినటువంటి నారాయణుణ్ణి ఎవరైతే ఉపాసన చేస్తారో వారు ఈ ఆదిత్య లోకానికి వెళతారు. మళ్ళీ వారు తిరిగి రారు. వారికి పునరావృత్తి లేదు. ఆదిత్య మార్గం ద్వారా వెళ్ళి వారు కాలాంతరంలో మోక్షాన్ని పొందుతారు. అందువల్ల మనం చేసేటువంటి ప్రతి ఒక్క కర్మలకు అది పగలు చేస్తే ఒక విధమైనటువంటి ఫలితం, రాత్రి చేస్తే ఒక విధమైనటువంటి ఫలితం, సకామంగా చేస్తే ఒక విధమైనటువంటి ఫలితం, నిష్కామంగా చేస్తే ఒక విధమైనటువంటి ఫలితం. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా వాయు మరియు భారతి దిక్కులకు అభిమాని దేవతలున్నారు. వారి యందు కూడా వాయుదేవుల వారి, భారతీదేవి యొక్క విశిష్టమైనటువంటి సన్నిధానం ఉన్నది. తద్వారానే సమగ్రమైనటువంటి లోకం నడుస్తూ ఉన్నది. అంటే ఇంద్రాది దేవతలు వరుడ శేష రుద్రాదులను ఆరంభించుకొని ప్రతి ఒక్కరూ కూడా ఏ పని చెయ్యాలన్నా వాయుదేవుల వారి ప్రేరణ లేనిదే ఎవరు కూడా చెయ్యలేరు. అందువల్ల దాన్నే ఉచ్చావచాయేన సమస్త చేష్టాః కిం తత్ర చిత్రం చరితం నివేద్యం అని చెప్తూ ఉన్నారు. తరువాత ఈ కాలంలోనే మరొక విభాగం ఉన్నది. సంవత్సరము, ఉత్తరాయణము, దక్షిణాయనము అని విభాగాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు మాసానికి ప్రతి ఉత్తరాయణంలోనూ ఋతువులు 3, దక్షిణాయనంలోనూ 3 ఋతువులు అని, అందులో మాసంలో మరి శుక్లపక్షం, కృష్ణపక్షము అని, మాస నియామకుడు ప్రజాపతి అర్థాత్ భగవంతుడు విష్ణువు, కృష్ణపక్షానికి భారతీదేవి అభిమాన్య దేవత, శుక్లపక్షానికి ప్రాణనియమ్యమైనటువంటిది శుక్లపక్షం అర్థాత్ ముఖ్య ప్రాణమూర్తినే అక్కడ అభిమాని దేవత. కృష్ణపక్షంలో సకామంగా ఎవరైనా ఏదైనా ఈ సంసారానికి కావలసినటువంటి అపేక్షలు ఎవరికైనా ఉంటే వారు కృష్ణపక్షంలో నానా విధమైనటువంటి కర్మలను చెయ్యాలి అని చెప్పేసి ఉపనిషత్తు చెప్తూ ఉన్నది. ఆ విధంగా కృష్ణపక్షంలో చేస్తే దానికి అభిమాన్య అయినటువంటి భారతీదేవి తాను ఆమె పూజారూపంగా దాన్ని స్వీకరించి వారికి కావలసినటువంటి సకల ఇష్టార్థాలను పూర్తి చేస్తుంది. అదే నిష్కామ కర్మలను చేసేటువంటి వారు శుక్లపక్షంలో చేయాలి. ప్రాణ పూజా రూపమైనటువంటిది ఈ యజ్ఞయాగాదులు, దాన్ని చేయడం ద్వారా వారు విశేషంగా శుక్లపక్షంలో చేస్తారు అని. దీని అర్థం కృష్ణపక్షంలో సర్వథా నిష్కామ కర్మలను చెయ్యనే రాదు అని కాదు, శుక్లపక్షంలో విశేషంగా చెయ్యాలి అన్నటువంటిది. కృష్ణపక్షంలో చేసినా కూడా సంతోషమే, దానికి ఫలితం రాదు అని కాదు. కానీ సకామ కర్మలను చేసేవారు శుక్లపక్షం కాకుండా కృష్ణపక్షంలోనే సకామ కర్మలను విశేషంగా చెయ్యాలి అన్నటువంటిది ఉపనిషత్తు చెప్పేటువంటి తత్వం. ఈ కాలానికి మరొక విభాగం దినము, మాసమైంది. అందులో శుక్ల కృష్ణ పక్షాలను చెప్పి ఇప్పుడు దిన విభాగాన్ని చెబుతారు. ఆ దినానికి నియామకుడు ప్రజాపతి భగవంతుడు. అందులో పగలు మరియు రాత్రి అని, ఆ పగటికి వాయుదేవుల వారు అభిమాని దేవతలు, రాత్రికి ముఖ్య ప్రాణము భారతీదేవి తాను అభిమానిని దేవత. అందువల్లనే రాత్రి యందు స్త్రీల యందు విశేషంగా భారతీ సన్నిధానం ఉంటుంది. పగలు విశేషంగా పురుషుడి యందు వాయుదేవుల వారి సన్నిధానం ఉంటుంది. అందువల్లనే స్త్రీ పురుషులు ప్రజోత్పత్తికి రాత్రినే ఎంచుకోవాలి. ఎందుకంటే పగటికి నిషేధం అన్ని కూడా ఉన్నాయి అని. కానీ ఉపనిషత్తు మరొక సూక్ష్మాంశాన్ని చెబుతుంది. అదేమిటి అంటే వాయుదేవుల వారి సన్నిధానం ఎక్కువగా ఉన్నప్పుడు భారతీ సన్నిధానం స్త్రీ యందు అంత ఉండదు. అటువంటప్పుడు స్త్రీ పురుషుల సంపర్కం జరగరాదు. ఎప్పుడైతే పురుషుడి యందు వాయుదేవుల వారి సాన్నిధ్యం తక్కువగా ఉంటుంది, అది స్త్రీల యందు ఉన్నటువంటి భారతీదేవి సాన్నిధ్యానికి సమానంగా ఉంటుంది. అందువల్ల
ఆ సందర్భంలోనే స్త్రీ పురుషులు కలవాలి అన్నటువంటి దాన్ని ఉపనిషత్తు ప్రత్యేకంగా చెబుతుంది. ఈ విధంగా సంవత్సర, అయన, దక్షిణాయన, ఉత్తరాయణ, మాస, శుక్ల, కృష్ణ పక్ష, దినం, పగలు, రాత్రి అన్నిటి యందు ముఖ్యంగా భగవంతుడు, వాయుదేవుల వారు, అదే విధంగా ఆ భారతీదేవి వీరందరి సన్నిధానం విశేషంగా ఉంటుంది. వారు ఆ సందర్భాల్లో చేసేటువంటి కర్మలన్నీ కూడాను అది వారికి యోగ్యంగా ఉంటుంది. అర్థాత్ వారు దాన్ని స్వీకరించి వారికి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కలిగిస్తారు. ఈ విధంగా ప్రజోత్పత్తి అన్నటువంటిది వాయు భారతి ఇద్దరు కూడా సమానంగా కలిసి భగవంతుడి అనుగ్రహంతో చేస్తారు. సమగ్రమైనటువంటి లోకాలన్నీ కూడా అంటే దేవతలను ఆరంభించుకొని సామాన్యమైనటువంటి ప్రాణి, పశు, పక్షి వాటి యందు కూడా ప్రజోత్పత్తికి ఈ ముఖ్యమైనటువంటి వారు వ్యక్తులు వాయుభారతి. సూర్యుడి యందు ఏ విధమైనటువంటి సూర్యోదయం అయితే మనకు ఏ విధమైనటువంటి పనులన్నీ అవుతాయి, అవన్నీ కూడా ముఖ్యంగా వాయుదేవుల ద్వారా అవుతాయి. అదేమిటి? మనకు ఉత్సాహం కలుగుతుంది, చీకటి ఉంటుంది, భయం ఉంటుంది, ఆ చీకటి వెళ్ళిపోతుంది. అదే విధంగా ప్రకాశం, సకల వస్తువులు కనిపిస్తాయి, ఉత్సాహం, ప్రతి ఒక్కరూ కూడా తమ తమ కర్తవ్య కర్మలను చేసుకుంటూ వెళతారు. ఈ విధంగా తాపని విశిష్టంగా తపన రూపంగా కాలుతూ ఉంటాడు సూర్యుడు. అదే విధంగా కొన్ని ఇంకా విపరీతమైనటువంటి ఎండలు ఇప్పుడే ఈ విధంగా ఉన్నది, ఇంకా రాబో కాలంలో విపరీతంగా అన్నీ కూడా ఎండిపోతాయి. శోషిణి, తాపని శోషిణి చెయ్యవ, ప్రకాశిని, ఇవన్నీ కూడా ప్రకాశం, ఇవన్నీ కూడా సాక్షాత్తు సూర్యుడే ఇస్తాడు అని కాదు, ఈ సకల శక్తి కూడా వాయుదేవుల వారి శక్తి అని ఎవరైతే ఉపాసన చేస్తారో, దీనిని ఛాందోగ్యోపనిషత్తులో ఉద్గీతోపాసనలో ఇంకో విధంగా కూడా అక్కడ చెబుతారు. ప్రతి ఒక్క సూర్య రశ్మి యందు వాయుదేవుల వారు తమ సాన్నిధ్యాన్ని ఉంచి లోకానికి సర్వస్వాన్ని వారు అందిస్తారు. అంటే మొక్కలు పెరగాలి, విపరీతమైనటువంటి చలి ఉంటే మొక్కలు పెరగవు, దానికి కావలసినటువంటి ఉష్ణాంశం కావాలి, అది బ్రతకాలి, దాని ద్వారా ఆహారోత్పత్తి జరగాలి, అది ప్రాణులకు ఆహారం కావాలి. అదేవిధంగా వృష్టి, వర్షం, అది కూడా ఉపనిషత్తు వేరే ఉపనిషత్తుల్లో దాన్ని కూడా చెప్పారు. ప్రతి ఒక్క నదిలో ఉన్నటువంటి నీటిని వాయుదేవుల వారు మేఘ రూపంగా స్వీకరించి మేఘ రూపంగా వృష్టిని చేస్తారు అన్నటువంటిది. ఈ విధంగా వాయుదేవుల వారు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యం, అది ప్రతి ఒక్కరూ చేసేటువంటి ప్రతి ఒక్క కార్యం అది వాయుదేవుల వారి యొక్క కార్యమే. వాయుదేవుల వారి కార్యం లేకుండా ఏది కూడా జరగదు అన్నటువంటి దాన్ని మనకు చెబుతారు. ఈ విధంగా ఈ మొదటి ప్రశ్నలోనే ఇంకా అవాంతరాంశాలున్నాయి. ప్రధాన ఘట్టాన్ని మాత్రమే నేను స్పర్శ చేస్తూ ఉన్నాను. ఇక రెండవది, ఈ పుట్టినటువంటి వారిని సంరక్షణ ఎవరు చేస్తారు అన్నటువంటిది. దానికి ఛాందోగ్యోపనిషత్తులో ఒక చోట ఉపనిషత్తు చెప్పేటప్పుడు ఆచార్యుల వారు ఒక ప్రమాణాన్ని ఉదాహరణ చేస్తారు. పుట్టిన రోజు నుండి ఆరంభించుకొని 6 నెలల వరకు ఏ దేవతలు వాళ్ళ యందు ఏ కార్యాన్ని చేయరు, ముఖ్యంగా వాయుదేవుల వారే సకల కార్యాలను చేస్తారు అని. అంటే శ్వాసోచ్ఛ్వాసాన్ని ఆరంభించుకొని అది చూడడం కానీ, శ్వాసోచ్ఛ్వాస కానీ, వినడం కానీ, తల్లి అంటే గుర్తు పెట్టుకోవడం, తనకు స్తన్యం, అన్నీ కూడాను ఆ శిశువు యందు వాయుదేవుల వారే 6 నెలల వరకు చేస్తారు. తర్వాత దేవతలందరూ కూడా ప్రవేశించి వారు తమ తమ కార్యాలను చేసుకుంటూ వెళతారు అన్నటువంటి దాన్ని ఉపనిషత్తు చెబుతుంది. అదేవిధంగా దేహధారణ, దేహం నిలబడాలి, అదేవిధంగా విషయ ప్రకాశం, జ్ఞానం కూడా కావాలి.
మనిషికి రెండూ కావాలి. ఆ రెండింటిని ఇచ్చేటువంటి వారు ముఖ్య ప్రాణమూర్తి అన్నటువంటి దాన్ని ఉపనిషత్తు మనకు చెబుతూ ఉన్నది. ఇక్కడ పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు. పంచ జ్ఞానేంద్రియములు ఇవి జ్ఞానాన్ని మనకు ఇస్తాయి. కళ్ళతో చూడడం కానీ, చెవులతో వినడం కానీ, ముక్కుతో వాసన చూడడము, స్పర్శ జ్ఞానము, ఇవన్నీ కూడాను, శబ్దము, ఇవన్నీ కూడాను పంచ జ్ఞానేంద్రియములు. తత్తత్ కార్యములను ప్రత్యేకంగా చెప్పారు. దానికి అభిమాని దేవతలు వేరే ఉన్నారు. దిగ్దేవతలు శ్రోత్రాభిమాని, త్వగభిమాని వాయుదేవుల వారు, కళ్లకు సూర్యుడు, అశ్విని దేవతలు, ఈ విధంగా జ్ఞానేంద్రియములలో ఆ దేవతల విభాగం అన్నటువంటిది ఉన్నది. ఇక మిగిలిన దేవతలు దేహధారణకు వారి పరిశ్రమ ఉన్నది. ఈ దేవతల యందు ఉండి ఈ కార్యాన్ని వారి ద్వారా చేయించేటువంటి వారు మళ్ళీ వాయుదేవుల వారే, ముఖ్య ప్రాణమూర్తినే అన్నటువంటిది ఉపనిషత్తు చెప్పేటువంటి మాట. దాన్ని వైదర్భి ఋషుల వారు ప్రశ్నించినప్పుడు దానికి సమాధానంగా ఈ మాటలను పిప్పలాదుల వారు చెబుతారు. భగవాన్ కత్యేవ దేవాః ప్రజా విధారయంతే కతర ఏతత్ ప్రకాశయంతే కః పునరేషాం వరిష్ఠః ఇతి. ఎవరు ప్రాణధారకులు, ఎవరు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వారు, ఎవరు దేహధారకులు, అదే విధంగా ఎవరు వీడి యందు ఉత్తములు. ఆకాశో హవా ఏష దేవో వాయురగ్నిరాపః పృథివీ వాంగ్ మనశ్చక్షుశ్రోత్రం చ తే ప్రకాశ్యాః అభివదంతి వయమేతద్ బాణమవష్టభ్య విధారయామః ఇతి. ఇక్కడ ప్రాణ అన్నటువంటి చోట భూత వాయురగ్ని అన్నటువంటి వాయు శబ్దం ద్వారా భూతవాయువును తీసుకోవాలి. ప్రాణ అన్నటువంటి చోట ముఖ్యంగా ప్రధాన వాయుదేవుల వారిని స్వీకరించాలి అన్నటువంటి మాటను ఆచార్యుల వారు షట్ప్రశ్నోపనిషత్ భాష్యంలో మనకు చెబుతారు. ఇది ఉపనిషత్, వేరే ఉపనిషత్తులో కూడా ఇదే మాటనే వస్తుంది. దీన్ని ఆచార్యుల వారు తాత్పర్య నిర్ణయంలో కూడా మనకు ఉదాహరణ చేసి చెబుతారు. అదేమిటి అంటే, దేవతల్లోనే నేనే ఈ ప్రజల దేహాన్ని ధారణ చేస్తాను, వారికి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడను నేనే అని అందరూ కూడా ప్రతి ఒక్క ఇంద్రియాభిమాని దేవతలు వారు తమలో తాము స్పర్ధ చేస్తూ ఉంటారు. నేను గొప్పవాణ్ణి, నేను గొప్పవాణ్ణి. అంటే వాళ్ళకి తెలియదని కాదు, మనకు తెలిసింది అని కాదు, వాళ్ళకు తెలిసినటువంటి తత్వాన్ని వారు ఈ ముఖంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు అని ఆ అంశాన్ని మాత్రమే మనం గ్రహించాలి. మనకే తెలుసు హరి సర్వోత్తమత్వం, వాయు జీవోత్తమత్వం, మరి వారికి తెలియదా అన్నటువంటి ప్రశ్న కలుగుతుంది. అందువల్ల అది సరి అయినటువంటిది కాదు. ఈ విధంగా వాళ్లలో వాదం జరుగుతూ ఉండగా ముఖ్య ప్రాణమూర్తి వెళ్లి తాను చెబుతాడు, నేనే దేహధారకుణ్ణి, నేనే జ్ఞానాన్ని ప్రసాదించేవాడిని. సరే, ఏ విధంగా అంటే, నేను పంచరూపాలను స్వీకరించి ఈ ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అన్నటువంటి 5 రూపాలను నేను స్వీకరించి ఈ దేహాన్ని ధారణ చేస్తాను. అదే విధంగా జీవులకు జ్ఞానాన్ని కూడా నేను ప్రకాశింపజేస్తాను. అందువల్ల మీలో ఎవరైనా ఆ విధంగా ఉంటే మీరు చెప్పండి అని వాయుదేవుల వారు అన్నారు. అప్పుడు దేవతలందరూ కూడా నోటి మాటతో ఏది కూడా జరగదు కదా, క్రియా కేవలం ఉత్తమం, సరే చేసి చూపించండి. అందరూ దేవతలు ఒక్కొక్కరుగా ఏ దేహంలో ఇది చెయ్యాలి అని మొట్టమొదట
బ్రహ్మదేవుల వారి దేహంలోనే దీన్ని పరీక్ష చేద్దాము అని ఇంద్రియ దేవతలందరూ కూడా ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళిపోతారు. ఆ ఇంద్రియాభిమాని దేవతలు వారు వెళ్ళిపోతే ఆ ఇంద్రియ కార్యం మాత్రం జరగలేదు. దేహం అలాగే ఉన్నది, దేహ ధారణ అలాగే ఉన్నది, దేహం నిలబడే ఉన్నది. చక్షురాభిమాని సూర్యుడు వెళ్ళిపోయాడా, కళ్ళు కనిపించడం ఆగిపోయింది, కానీ దేహం మాత్రం అలాగే ఉన్నది. శ్రోత్రేంద్రియాభిమాని వెళ్ళిపోయాడా, అప్పుడు కూడా అలాగే. ప్రతి ఒక్క ఇంద్రియాభిమాని దేవతలు పంచ జ్ఞానేంద్రియ పంచ కర్మేంద్రియ వెళ్ళిపోయినా కూడా దేహం మాత్రం అలాగే నిలబడి ఉన్నది. ఎప్పుడైతే వాయుదేవుల వారు ఆ దేహం నుండి బయటికి వెళ్ళిపోతారో అప్పుడు దేహం అది కింద పడిపోయింది, దాన్ని శవం అని పిలిచారు. ఎప్పుడైతే మళ్ళీ మిగిలిన దేవతలు అందరూ ప్రవేశించినా కూడా ఏ కార్యం జరగలేదు, కళ్ళు కనిపించలేదు, చెవులు వినిపించలేదు, ఘ్రాణేంద్రియం ఏ పంచ జ్ఞానేంద్రియ పంచ కర్మేంద్రియాల ఏ కార్యం కూడా అప్పుడు జరగలేదు. ఎప్పుడైతే ముఖ్య ప్రాణమూర్తి దేహంలో ప్రవేశించాడో అప్పుడే అది దేహం మళ్ళీ లేచి నిలబడింది, మిగిలిన ఇంద్రియములన్నీ కూడా పనిచేశాయి. అంటే ఇంద్రియాభిమాని దేవతలు లోపలికి ప్రవేశించిన ఇంద్రియం పని చేయలేదు, అంటే జ్ఞానేంద్రియములు తమ కార్యాన్ని తాము చెయ్యలేదు. తమ కార్యాన్ని తాము చెయ్యలేదు అంటే ఇంద్రియాభిమాని దేవతలు ఉన్నా కూడాను వారి ద్వారా ఆ కార్యం జరగాలి అంటే ముఖ్య ప్రాణమూర్తి కావాలి. దేహము ఉంటే, దేహంలో ప్రాణం ఉంటే ఇవన్నీ కూడా ఇంద్రియాములన్నీ కూడా సంభవిస్తాయి. అదేవిధంగా ఆ ఇంద్రియాభిమాని దేవతలు తాము కళ్ళలో ఉండి చూపించడం కాని, చెవుల్లో ఉండి వినిపించడం కాని, ఆకలి దాహం అన్నీ కూడాను అది వాయుదేవుల వారు ఉంటేనే జరుగుతుంది తప్ప వాయుదేవుల వారు లేకపోతే అది జరగదు అన్నటువంటి తత్వాన్ని దేవతలు మనకు ఈ విధంగా నిరూపణ చేసి చూపించారు. ఎప్పుడైతే ఆ బ్రహ్మదేవుల వారి దేహంలో వాయుదేవుల వారు ప్రవేశించారో అప్పటికప్పుడు దేహం లేచి నిలబడింది. అప్పుడు ఇంద్రియాలన్నీ కూడా పనిచేయడం ప్రారంభించాయి. దీని ద్వారా దేవతలందరూ కూడా తెలుసుకున్నటువంటి తత్వం, వారు ముందే తెలుసుకున్నా కూడా మనకు తెలియపరిచినటువంటి తత్వం ఏదైనా ఉంది అంటే అది ప్రాణధారకులు, దేహధారకులు, ఇంద్రియముల ద్వారా నానా విధమైనటువంటి జ్ఞానములను ప్రసాదించేటువంటి వారు అది వాయుదేవుల వారు తప్ప వేరే వారు కాదు. అందువల్ల వారే మనలో ఉండి శ్వాసోచ్ఛ్వాసాన్ని చేస్తారు. ప్రతిరోజు 21,600 మంత్రములను ప్రతిరోజు పఠన చేస్తారు అన్నటువంటి తత్వాన్ని మనం తెలుసుకుంటాం. ఈ విధంగా శ్వాసోచ్ఛ్వాసను ఆరంభించుకొని అది మనం పడుకున్నా కూడా సకల ఇంద్రియములు ఉపరతమై ఉంటాయి. ఏ జ్ఞానేంద్రియం ఏ కర్మేంద్రియం ఏదీ పని చేయదు, మనస్సు కూడా పని చేయదు. అప్పుడు కూడా మనిషికి శ్వాసోచ్ఛ్వాసం జరుగుతూనే ఉంటుంది. అది ఆగిపోతే ఆ దేహానికి విలువనే లేదు. దాన్ని ఇంట్లో ఉంచుకోవడానికి మనం భయపడతాము, తీసుకువెళ్ళి దానికి చేయవలసినటువంటి సంస్కారాన్ని చేసేస్తాం. ఈ విధంగా వాయుదేవుల వారి పాత్ర మన దేహానికి అతి ముఖ్యమైనటువంటిది. వారు లేకపోతే మనకి ఏది కూడా సంభవించదు. ఏది సంభవించాలన్నా అంటే శ్వాసోచ్ఛ్వాసాన్ని ఆరంభించుకొని దేహ ధారణ కానీ, దేహ పోషణ కానీ, నానా విధమైనటువంటి ఇంద్రియములు పనిచేయడం కానీ, మనస్సు కానీ అన్నిటికీ కూడా వాయుదేవుల వారు ప్రధానము. వారు లేకపోతే ఏది కూడా మనం చెయ్యలేము. మనకు శక్తి కావాలన్నా, భక్తి కావాలన్నా, విరక్తి కావాలన్నా, భుక్తి కావాలన్నా, ముక్తి కావాలన్నా వాయుదేవుల వారే అవసరము అన్నటువంటి అంశాన్ని ఇంకా విస్తారంగా షట్ప్రోష్ణోపనిషత్తు చెబుతుంది. సమయం మనకు నిర్బంధం పెట్టుకున్నాం కావున ఇక్కడితో మనం ఆపేస్తాం. మళ్ళీ రేపటి రోజున మరో కొత్త విషయం వాయుదేవుల వారి విషయంలో తెలుసుకుందామని చెబుతూ ఇవాల్టి పాఠం శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా అనుసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః, హరయే నమః, హరయే నమః.